కటింగ్ కోసము కొత్త బ్లౌజు ఫస్ట్ నేర్చుకోవడానికి పేపర్ కటింగ్ కావాలి. పేపర్ కటింగ్ కోసము ఒక సిజరు, ఒక టేపు, ఒక మార్కరు, కొత్త బ్లౌజు సరిపోతుంది. పేపర్ కటింగ్ ఇలాను చూడండి. ఫస్ట్ పేపర్ కటింగ్ అర్థమైతేనే బ్లౌజు కటింగ్ అర్థమవుతుంది. ఫస్ట్ పేపర్ కటింగ్ నేర్చుకోండి. ఇట్లా బ్లౌజు ఇట్లా పట్టుకోవాలి, నడుము కాడ పట్టుకొని ఇట్లా మధ్యలో కుట్టేసిన కాడ ఇట్లా పట్టుకొని ఇట్లా స్టార్టింగ్ ఇట్లా ఉంచుకొని ఇక్కడ మనకు ఫిట్టింగ్ ఇక్కడి వరకు ఉంటుంది. ఇది ఎంత ఉన్నదో చూడండి. ఇక్కడ వరకు ఒక మార్కింగ్. ఇది సైడ్లకు ఎక్కువ లూజు కుట్ల కోసం ఇది 2 ఇంచులు ఉండాలి. ఇది 2 ఇంచులు ఉన్నది కొత్త బ్లౌజు. అదే ఈ లోపల ఇక్కడ టక్స్లు ఎత్తాం కాబట్టి దీనికోసం 1 ఇంచు తీసుకోవాలి. 1 ఇంచు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత బ్లౌజ్ మళ్ళీ ఇట్లా ఇంత భాగం పట్టుకోవాలి. ఇక్కడ ఈ కింది నుండి వెళ్ళి ఈ నెక్ ఈ గళ్ళ వరకు ఇక్కడ భుజం పైన పట్టుకొని ఇక్కడ పేపర్కి కింద ఒక కుటుంబం కొంచెం వదిలేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కుటుంబం కొంచెం వదిలేసుకోవాలి. అంటే ఇది బ్లౌజ్ ఇట్లా ఉంది కదా, ఈ కుట్టి ఇట్లా వస్తుంది. ఇది ఇటు మళ్ళీ ఉంది కానీ ఇటు సైడ్ ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకుంటే దీని అంతా కరెక్ట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ కుటుంబం కొంచెము ఇక్కడ ఇట్లా సరిపోతుంది. ఇది ఇట్లా పైకి పైకి వచ్చేసింది. ఇది కూడా ఇట్లా సరిపోతుంది. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక కుటుంబం ఇక్కడ వదిలేస్తున్నాం. ఇక్కడ కుటుంబం ఒక మార్క్ ఇక్కడ ఇది వదిలేసినాం. ఇక తర్వాత టేప్ తోటి ఈ పొడవు భాగం ఎన్ని ఇంచులు ఉన్నది అనేది కొలుసుకోవాలి. 14 ఉన్నది. ఇక్కడ ఒక 14 మార్క్ వేసుకోవాలి. ఇట్లా కింది భాగంలో ఎన్ని ఇంచులు ఉన్నదంటే 10 ఉంది. 10 ఇంచులు ఉంది. ఇక్కడ 10, ఇక్కడ 14 ఉన్నది కాబట్టి ఈ చివరకు కూడా ఇక్కడ 14 ఇంచులు తీసుకోవాలి. ఈ 14 ఇంచులకు ఒక మార్కింగ్ పెట్టుకొని ఇది ఒక ఇట్లా డబ్బా షేప్లో గీసుకోవాలి. డబ్బా షేప్లో గీసుకొని మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ మనకు ఇక్కడ భుజం కాడ ఇట్లా ఇక్కడ పట్టుకోవాలి. ఇక్కడ పట్టుకుంటే ఇది భుజం పైన ఎన్ని ఇంచులు ఉంటుందంటే ఎవరికైనా 5 ఇంచులు పెట్టుకోవాలి. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా 5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ 5 తర్వాత ఇక్కడ ఈ గల్ల సైడు భాగంలో 2 ఇంచులు పెట్టుకోవాలి. 2 కొంచెం ఈ సంఖ భాగానికి 6 పెట్టుకోవాలి. 6 మళ్ళీ కొంచెం కలిపి 5 భుజం మీద నుంచి సంఖ వరకు మార్కింగ్ చేసుకోవాలి. 6 వరకు మళ్ళీ ఇక్కడ ఈ లైన్లో ఇక్కడ వరకు సంఖానికి 6 వేసుకోవాలి. ఈ 2 కలిపి ఇక్కడ డబ్బా షేప్ చేయాలి. మళ్ళీ డబ్బా షేప్ చేసి ఈ లెంత్కి ఇట్లా ఇది సంఖ భాగానికి ఇక్కడ 1.5కు మార్క్ వేసుకోవాలి. ఇక్కడ 1.5 అంటే పైనుంచి వెళ్ళి ఇక్కడ వరకు ఇట్లా క్రాస్గా రాయించుకోవాలి. క్రాస్గా రాయించుకొని ఇట్లా కలుపుకోవాలి. ఇక్కడ 1.5 ఇట్లా మార్కింగ్ పెట్టుకోవాలి. 1.5 గల్ల భాగం అంటే ఇట్లా ఇంకా ఇక్కడ 2 టక్స్లు వేసినాం మనము. ఈ టక్స్లు ఇట్లా పట్టుకోవాలి. పట్టుకుంటే ఇది వెనక భాగం సెంటర్కు ఇట్లా పట్టుకోవాలి. మళ్ళీ ఇట్లా పట్టుకొని కింది భాగం మన కుట్టు మనం వదిలేసిన కాడ పెట్టుకొని మళ్ళీ ఇక్కడ కొంచెం ఒక కుట్టు మన బాగా వదిలేసుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ మార్క్ పెట్టుకుంటే ఈ కుటుంబం ఇక్కడ కుటుంబం మార్క్ ఇట్లా వదిలేసుకొని పైనుంచి కిందికి కొలుసుకోవాలి. ఇప్పుడు కొలుసుకుంటే ఎంత గల్ల ఉన్నది 9.5 ఉన్నది. ఇప్పుడు గల్ల 9.5కు ఇక్కడ 2 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 2 తీసుకోవాలి. 2 ఈ రెండింటికి ఇక్కడ రెండింటికి ఈ పైన 2 ఇంచుల నుంచి కింద 2 ఇంచుల వరకు ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ తీసుకోవాలి. లైన్ తీసుకొని ఇక్కడ కొంచెం ఎక్కువ ఒక 1/2 ఇంచు మందంతో ఇక్కడ మార్క్ పెట్టుకొని దీన్ని ఇక్కడ రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇక్కడ రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇక్కడ రౌండ్ షేప్ చేసుకుంటే ఇంత భాగం గల్ల ఎవరికైనా మెజర్మెంట్ ఇంతే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 5 ఇంచెస్ ఇక్కడ 2 ఇంచెస్ ఎవరికైనా ఉంటుంది. బాగా దొడ్డుగా ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ ఇక్కడ భుజాలు వెడల్పు ఉన్న వాళ్ళకైతేనే కొంచెం ఎక్కువ. అది నేను మళ్ళీ తర్వాత చెప్తా. ఇప్పుడైతే ఎవరికైనా మినిమం 5 ఇంచులే ఉంటుంది. ఇక్కడ 2 ఇంచులు ఉంటుంది. ఇక్కడ 1.5కు మార్క్ పెట్టుకొని రౌండ్ అప్ చేసుకోవాలి. ఇది వెనక భాగం కొలత. ఈ కొలత సేమ్ ఇట్లనే ఉంచుకోవాలి. మళ్ళీ ఇంకా మన టక్స్ల కోసం ఇక్కడ 4 ఇంచుల కాడ ఒక మార్క్ పెట్టుకోవాలి. 4 ఇంచుల కాడ ఒక మార్క్ పెట్టుకుంటే ఇది ఒకటి కచ్చలాగా పెట్టుకోవాలి. ఇట్లా కచ్చకాడ పెట్టుకొని మళ్ళీ ఈ గల్లకు దీనికి మధ్యలో సెంటర్కి ఉండాలి. ఇట్లా హోల్డ్ ఎందుకంటే 2.5 మినిమం 3 వరకు చేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఇలా ఎక్కువ ఇంచు తీసుకున్నాం కదా, ఆ ఇంచు కోసము ఇట్లా కుట్టేసేటప్పుడు ఇట్లా టక్స్ పట్టుకొని ఇట్లా ఈ ఇంచు ఇలా కచ్చేటట్టు 1/2 ఇంచు ఇట్లా ఇటు 1/2 ఇంచు పట్టుకొని టక్స్ వేయాలి కుట్టేటప్పుడు విషయం. ఇట్లా ఇది వెనక భాగానికి టక్స్ మనం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి టక్స్
ఇది 1 ఇంచు టక్స్ కోసం తీసుకున్నాను, 2 ఇంచులు లూజు కుట్టం కోసం తీసుకున్నాను అన్నట్టు. ఇది వెనక భాగానికి ఇది కొలత, ఇది వెనక ఇది మొత్తం అయిపోయినట్టు కట్ చేస్తానో చూడండి. ఇట్లా ఇట్లా కత్తెరతోటి మంచిగా ఎక్కువ తెంపకుండా కరెక్ట్గా లైన్ మీదనే తీసుకోవాలి, లైన్ మీదనే కట్ చేసుకోవాలి కరెక్ట్గా. ఫస్ట్ మంచిగా పేపరే అర్థం కావాలి. పేపర్ అర్థమైతే కొంచెం ఎక్కువ కట్ అయినా మంచిది, ఎక్కువ పేపర్లు కట్ అయినా కూడా పేపర్ ఫస్ట్ అర్థం చేసుకోండి. పేపర్ అర్థం చేసుకున్న తర్వాతనే క్లాత్ కట్ చేసుకోవాలి. కొన్ని ఎక్కువ అర్థం కాకుండా కొన్ని ఎక్కువ పేపర్లు కట్ అయినా ఏం కాదు, పేపర్లు ఎక్కువ కట్ చేసుకోవాలి. ఇది ఎంత భాగం అయిపోయింది, ఇట్లుంటుంది ఇంకా భాగం. ఇది మళ్ళీ ఒక పేపర్ కూడా ఇట్లా డబల్ ఉండాలి. ఇప్పుడు ఆ పేపర్ కూడా డబల్ ఇట్లా వచ్చింది కాబట్టి అది కూడా డబల్ ఉండాలి. ఈ డబల్ ఎంత ఈ పేపర్ని ఏం చేయాలంటే మళ్ళీ మనకి ఇప్పుడు క్రాస్ కటింగ్, అందరూ సాదా కటింగ్ ఎవరు వేసుకుంటలేదు, అందరూ క్రాస్ కటింగ్ కాబట్టి ఇట్లా స్ట్రేట్గా ఉన్నది కదా, ఈ స్ట్రేట్గా ఉన్న కాబట్టి సంఖ సైడ్ ఇట్లా రావాలి, ఇట్లా కరెక్ట్గా ఇట్లా రావాలి. ఏంటంటే ఇక్కడ కోల్డ్ ఈ సింగిల్ ఇట్లా ఓపెన్ ఉన్న కాబట్టి ఇట్లా ఒక సంఖ సైడ్ రావాలి. సంఖ సైడ్ అయితే ఇది క్రాస్ అవుతుంది. ఈ క్రాస్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనం కొంచెం చుట్టూ తీసుకొచ్చుకోవాలి. ఈ భుజం పైన ఉండాలి ఈ సంఖ వరకు. ఈ పై భాగం మనకి ఇప్పుడు ఇది 14 ఇంచులు ఉంది కదా, అయితే 1.5 తక్కువ ఉండాలి కింది భాగం. ఈజీగా కటింగ్ ఇప్పుడు ఇవన్నీ ఎట్లాంటి వాళ్ళైనా నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా ఫోల్డ్ వేసుకొని 1.5 అంతా మనం మలుచుకొని ఇట్లా స్ట్రైట్లో ఒక గీత తీసుకోవాలి. ఇట్లా సేమ్ ఇక్కడ ఈ భుజం కాంచాలి, ఇట్లా సంఖ కాంచాలి, ఇట్లా పడి ఇలా 1.5 మలిచిన, ఇట్లా 1.5 మలుచుకొని ఇట్లా స్ట్రైట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మనం పైనుంచి వెళ్ళి మినిమం ఎవరికైనా ఎక్కువ శాతం 6 ఇంచులు ఉంటుంది, గల్ల ముందు భాగం 6 ఉంటుంది. కొంచెం ఛాతీ ఎక్కువ ఉన్న వాళ్ళకు 5.5 ఉంటుంది, కానీ ఇప్పుడు నేను తీసుకునేది అయితే 6 ఇంచులు. ఈ 6 ఇంచులకు ఇట్లా దీన్ని ఇట్లా స్ట్రైట్గా దీంతో తీసుకుని ఇట్లా స్ట్రైట్గా ఈ 6 ఇంచులకు దీన్ని కూడా మనం ఇట్లా రౌండ్ చేసుకోవాలి. ఇది డబ్బా చేసి ఈ పేపర్ పైన భాగం పేపర్ అవసరం లేదు, తీస్తాను తీసి పక్క పెడతాను. ఇక్కడ కూడా కొంచెము ఇట్లా మార్కింగ్ రౌండ్ ఆఫ్ చేసుకోవాలి, ఇట్లా రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. చేసుకొని కొలత బ్లౌజ్ ఉంది కదా, ఈ కొలత బ్లౌజ్ ఇది ఉక్సులో కట్టుకోవాలి. ఇట్లా ఉక్సులో కట్టుకొని ఇట్లా ఇక్కడ కొంచెము పైన కుటుంబాన్ని వదిలేసుకోవాలి. అయితే ఇక్కడ సేఫ్ పట్టీలకి మధ్యలో మనకు ఒక టక్స్ వచ్చి ఉంటుంది అన్నట్టు. అయితే ఈ టక్స్ కోసము ఇట్లా పట్టుకొని ఈ టక్స్ కాడ దీనికంటే మనం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. సేఫ్ పట్టీకున్న ఉక్సుల పట్టికి మధ్యలో ఇక్కడ ఒకటి కుట్టు వస్తుంది, ఈ రెండింటి మధ్యలో ఆచే కాడ ఇక్కడ పైన కుటుంబం ఇక్కడ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఈ ఉక్సుల పట్టికి దీనికి మనం ఇట్లా జైన్ చేసే కాడ ఎక్కువ క్లాత్ పడుతుంది, 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకుంటే ఇక్కడ ఒకటి టక్స్ పెట్టుకుంటాము, ఇక్కడ ఈ కుటుంబం కొంచెం పోతుంది, అందుకే దీనికి 1/2 ఇంచ్. ఈ 1/2 ఇంచ్ తీసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం ఈ 14 ఇంచులు పై నుంచి కింద దాకున్నది 14 ఇంచులకి ఇట్లా 12.5 1.5 తక్కువ ఇట్లా. అయితే దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఇట్లా క్రాస్ తీసుకోవాలి, ఇక్కడ ఇట్లా క్రాస్ తీసుకోవాలి. మీకు డౌట్ క్రాస్ కరెక్ట్గా తెలుస్తలేదు అనుకుంటే ఇది కూడా నిలువెల్ల తీసుకొని ఇక్కడ కూడా ఇట్లా 1.5 ఇట్లా క్రాస్ పెట్టుకొని కూడా ఇట్లా క్రాస్ తీసుకోవచ్చు. ఇట్లా ఐడియా రాకపోతే, లేకుంటే ఇక్కంచెలు ఇక్కడ వరకు క్రాస్ తీసుకోవాలి. ఇక్కంచెలు ఇక్కడ వరకు ఇది పొడవు 14 ఇంచులు అయితే 1.5 తక్కువ. ఇట్లా ఇది 14 ఉన్నది కాబట్టి 12.5, ఇట్లా 12.5 కాడ మార్పు. ఇట్లా ఇది క్రాస్ తీసుకోవాలి, క్రాస్ తీసుకొని ఏది కట్ చేసుకోవడమే. ఇట్లా అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ 6 ఇంచులు, ఇది 6 ఇంచులు, ఈ సంఖ కూడా 6. ఇక్కడి ఇక్కడికి కరెక్ట్ వచ్చిందా రాలేదా చూసుకోవాలి. ఈ సంఖ కరెక్ట్ వచ్చింది, ఇట్లా కరెక్ట్గా వచ్చిందని ఏం చేయాలంటే ఒక సంఖకు లోపు తీసుకోవాలి కొంచెం. ఇక్కడి ఇక్కడ వరకు 6 ఇంచులు మార్క్ పెట్టి దీన్ని మళ్ళీ ఇట్లా డబల్ షేప్ చేయాలి. చేసి ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఒక 1/2 ఇంచు తక్కువ మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడి ఇక్కడ వరకు ముందు భాగానికి ఇక్కడ వరకు క్రాస్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా కలుపుకొని ఇది ముందు భాగానికి వరకే లోతు తీయాలి. ఇది ఇక్కడ వరకు ఇదంతా సేమ్ ఉంది. ఇది ఈ సగాని కంటే కొంచెం కిందికి ఒక మార్క్ పెట్టాలి టక్స్ కోసం. ఇక్కడి ఇక్కడ వరకు ఇట్లా ఇక్కడ నుంచి సెంటరు చూసుకొని ఇట్లా మార్క్ పెట్టుకుంటే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఈ రెండింటి మధ్య నుంచి సెంటర్ నుంచి కింది వరకు ఇట్లా పెట్టుకుంటే ఇక్కడ వరకు వచ్చింది. ఈ ఒక మార్క్ పెట్టుకోవాలి. 2 ఇంచులు, ఇటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు అంటే ఇంచు టక్స్ల కోసం.
ఈ సంక భాగాన్ని కట్ చేస్తాను పీసు. ఈ లోతు తీసుకోవాలి ముందు భాగానికి. లోతు తీసుకున్నాక ఇలా పెట్టుకున్నాక దీనికి ఇట్లా స్ట్రేట్గా ఒకటి ఇట్లా దీనికి ఒకటి ఇట్లా తీసుకోవాలి. ఒక టక్స్ మళ్ళీ సంకల నుంచి ఇట్లా పట్టుకుంటే కరెక్ట్గా రావాలి. ఇట్లా ఇక్కడ ఒక టక్స్, ఇక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడొకటి. ఇట్లా కరెక్ట్గా ఇది ఎంత భాగం ముందు భాగానికి ఇక్కడ లోతు, ఇక్కడ టక్స్ కోసం 1.5 తక్కువ. ఇది కొంచెం అర్థం చేసుకోండి. ఫస్ట్ అర్థం చేసుకొని అర్థమయ్యేదాకా పేపర్ కట్ చేసుకోండి. అర్థమైనాకనే క్లాత్ కట్ చేసుకోండి. ఇది అయిపోయింది. ఇంకా భాగం ముందు భాగం అయిపోయింది. చేతులకి ఇట్లా డబల్ ఉండాలి. ఇట్లా నాకు ఇల్లు ఓపెను, ఇటు సైడ్ డబల్, దీన్ని ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చెయ్యి ఇక్కడ పొడవు రూబీ బ్లౌజ్ ఉంటుంది కదా మనం కుట్టడానికి, ఇక్కడ పంపకానికి 1 ఇంచు వదిలేసుకోవాలి. 1 ఇంచు పంపకం పట్టి మనం 1 ఇంచు ఇక్కడ వదిలేసుకోవాలి. ఇక్కడ ఇట్లా పట్టుకొని పైనకు ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకున్నాక ఇక్కడ ఇట్లా చివరకు పెట్టుకొని ఇది మనకి ఎన్ని ఇంచులు ఉన్నది అనేది చూసుకోవాలి. చెయ్యి కూడా 7.5, ఇక్కడ నుంచి ఇక్కడికి 7.5 పట్టుకుంటే ఈ పైన కంటే కిందికి 3 ఇంచులు తక్కువ. అంటే ఇక్కడ 3, 7.5, ఇక్కడ కూడా 7.5 పెట్టి 3 ఇంచులు తక్కువ. ఈ 3 ఇంచులకి ఇట్లా క్రాస్ చేసుకోవాలి. ఈ క్రాస్ కొంచెం అర్థం కాకపోయి ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ 7.5 లైన్ గీసుకోవాలి. స్ట్రేట్గా లైన్ గీసుకొని ఇట్లా కూడా ఇట్లా క్రాస్ చేసుకోవచ్చు. ఇట్లయితే స్ట్రేట్గా ఇట్లా ఎక్కువ ఏదుకొని తెలుస్తుంది. ఇట్లా గీసుకోవాలి. ఇట్లా క్రాస్ చేసిన తర్వాత దీన్ని పట్టి మనం కట్ చేసుకుని స్ట్రేట్గా కట్ చేసుకోవద్దు. ఇట్లా కొంచెం మలుసుకోవాలి. పట్టి పంపకం మందం ఇట్లా మలుసుకోవాలి. మలుసుకొని దీన్ని కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఈ క్రాస్ ఇట్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒకటి పెట్టుకోవాలి. పెట్టుకొని లోతు తీసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచు వదిలేసుకోవాలి. ఇట్లా ఇంచు వదిలేసుకొని ఇక్కడ ఈ కింది భాగానికి మనం కొలత బ్లౌజ్ పట్టుకోవాలి. ఇక్కడ మనం చూడు ఈ కుట్టు కంచెల్లి దీని వరకు ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా ఈ 3 ఇంచెస్కి ఇట్లా స్ట్రేట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచుల వరకు, ఇక్కడ 3 ఇంచెస్ వరకు ఇట్లా 2.5 అంటే 2.5 వరకు ఇట్లా పట్టుకొని ఇట్లా వేసుకోవాలి. వేసుకుంటే మనకి ఇక్కడ కుట్టు వరకు ఇక్కడ కుట్టు ఉంటుంది. కుట్టు వరకు ఇది ఇక్కడ ఒక మార్క్ పెట్టుకొని ఇట్లా కొంచెం క్రాస్ చేసుకోవాలి. ఇక్కడ ఇంచు ఇటు మనం కుట్ల కోసం వదిలేసిన క్లాత్. ఈ పేపర్ కొంచెం చిన్నగా ఉన్నది. కొంచెం పక్కకు రాలేదు. 2 పీసులు పట్టుకోవాలి. పైన 2 పట్టుకొని ఇట్లా ముందు భాగం ఇది కట్ చేసిన తర్వాత ఇట్లా కుట్టేటప్పుడు ఇది దీనికి సెంటర్ కాడ ఇక్కడ ఒకటి ఇట్లా ముందు కుట్టేటప్పుడు అర్థం కావడం కోసం దీన్ని ఇక్కడ కొంచెం కచ్చబెట్టాలి. ఇది ముందుకు లోతు తీసుకున్నది. ఇది వెనక సైడ్కి వస్తుంది. ఇది ముందుకు వస్తుంది కుట్టేటప్పుడు. ఇది చేతులు ఇట్లా పొడవు 7.5, ఇటు 3 ఇంచులు తక్కువ, 1/2 ఇంచు లోతు ముందు భాగాన్ని తీసుకోవడం. ఇది చేతుల కటింగ్. ఇటు ఒక సైడు 3 ఇంచులు సేపటిలో కోసం, ఇక్కడ 2.5, 1/2 ఇంచు తక్కువ. ఈ 3 ఇంచులకు 2.5కి ఇట్లా క్రాస్ చేసుకోవాలి. చేసుకొని కట్ చేసుకోవాలి. ఇట్లాంటివి 4 పీసులు ఉండాలి మనకి కుట్టేటప్పుడు. ఇక్కడ 2.5, ఇక్కడ 3 ఇంచులు. ఈ పొడవు 10 ఇంచులు. ఇవి వేసినట్టు 4 ఉండాలి పీసులు కుట్టేటప్పుడు కోసం. కోసం ఇది 2 ఇంచులు ఉక్సుల పట్టి. ఇది ఉక్సుల కోసం. ఇది కాజాలది కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఉక్సులది కొంచెం చిన్న. ఇది ఉక్సులది 2 ఇంచులు, కాజాలది 3 ఇంచులు. ఇది 2 ఇంచులు, ఇది 3 ఇంచులు. ఇది ఉక్సులకి, ఇది కాజాలది. ఇది ఎన్ను పట్టి. ఇక్కడ వెనుకకు పట్టి తీసుకోవడం కోసం ఇది కూడా 10 ఇంచుల పొడవు, 1.5 వెడల్పుతోటి. ఇది వెనుక భాగం, ఇది ముందు భాగం. ఇవి చేతులు, ఇవి సేప్ పట్టీలు. ఇక్కడ సేప్ పట్టీలు. ఈ వెనుక భాగానికి ఇది వెనుక పట్టీలు. ఇది ఉక్సులకున్న కాజాల. ఇవి గల్ల పీసులు. బ్లౌజ్కు పట్టేది ఇవి అర్థమయ్యేదాకా పేపర్లు కట్ చేసుకోండి.
ఇవి కొలతలు అర్థమైనాక క్లాత్ కట్ చేసుకోండి. ఇప్పుడు మీ కొలత బ్లౌజ్ తోటి సేమ్ ఇదే లెక్క ప్రకారం కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే ఇప్పుడు తర్వాత ఇప్పుడు సేమ్ కటింగ్ అయితే ఇది అర్థం కావాలి. అర్థమయ్యేదాకా పేపర్లు కట్ చేసుకోండి.